నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మంచి మార్గం ఛానల్లో రియల్ ఎస్టేట్ గురించి ఎన్ని నిజాలు మాట్లాడాలో అన్ని నిజాలు మాట్లాడుతూనే ఉంటాను. అది ఇతరులకు నచ్చని నచ్చకపోని కాబోయే అంటే ఘటనలు మేము ఒక 3 నెలల ముందే మంచి మార్గం ఛానల్లో తరచూ డిస్కస్ చేస్తూ ఉంటాం. అయితే ఈ రియల్ ఎస్టేట్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ లేవా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ లాస్ట్ 9 ఇయర్స్లో ఏ రకంగా పెరిగిందో, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ హ్యూజ్ బబుల్. అంటే పెద్ద బుడగలాగా మారింది. ఈ బుడగలాగా మారటం వల్ల దానిపై భరోసా సన్నగిల్లింది. ఇప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ అని ఒకటి అంటారు ఇంగ్లీష్లో. అంటే అందరినీ కలుపుకుపోయే గ్రోత్ జరిగితే అది ఇంక్లూజివ్ గ్రోత్. అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ గ్రోత్ను ఆర్గానిక్గా ముందర తీసుకుపోయే ఆస్కారం ఉంది. కానీ మీరు గమనిస్తే లాస్ట్ 9 ఇయర్స్లో ఒక టర్మ్ ఆర్గానిక్, ఇంకో టర్మ్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకో బిరుదును సంపాదించుకుంది. అదేమంటే ఫ్రాడ్యులెంట్ గ్రోత్. అంటే ఇది బబుల్కి 10ంతలు. ఒక బబుల్ ఫామ్ అయ్యి అది బ్లాస్ట్ అయితే లేదా అది విచ్ఛిన్నమైతే దానివల్ల జరిగే పరిణామాలకు 10ంతలు డ్యామేజ్ హైదరాబాద్కి జరగనుంది. ఇది చాలామంది విస్మరించి తమ వీడియో ట్యాగ్స్లో కానివ్వండి, థంబ్నెయిల్స్లో కానివ్వండి, రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఈ ఏరియాలు పెరగనున్నాయి, దశ మారనుంది, కుబేరులు అవుతారు. ఇవి అంతా ట్రాష్. మంచి మార్గం ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. ఇవంతా ట్రాష్, డస్ట్బిన్ జోకులు ఇవి. అంటే చాలామంది ఈ భూమిలో పార్టిసిపేట్ చేయలేకపోయిన వాళ్ళు ఇట్లే అంటారు అని. నేను ఒకటే అడుగుతున్నా, ఈ భూమిలో పార్టిసిపేట్ చేసి ఎవరు లాభపడ్డారు? ఇద్దరు లాభపడ్డారు. ఒకరు భూమి తాతల కాలం నుంచి భూమి ఉన్న వాళ్ళు లాభపడ్డారు. వాళ్ళని మనం ఎంచుకోవచ్చు ఏళ్లపై. బిల్డర్స్ లాభపడ్డారు. అంటే వాళ్లకు అనుకూలంగా ఏరియాలు లేకపోయినా అక్కడ కొని ఆ గవర్నమెంట్ పాలసీస్ ద్వారా దాన్ని అనుకూలంగా మార్చుకొని లాభపడ్డ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దీన్నే ఫ్రాడ్యులెంట్ గ్రోత్ అంటారు. తాతల కాలం నాటి భూమి వాల్యూ రావడం అదొక లక్కు నిదర్శనం. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆ ఏరియాకు డెవలప్మెంట్ కాగానే వాళ్ళకు 5 ఎకరాలు ఉంటే అది అమ్ముకొని కుబేరులు కావడం అదొక విధానం. అసలు ఈ బిల్డర్స్ కొనే ల్యాండ్కు వాల్యూ లేనప్పుడు కొని దాన్ని వాల్యూ తెప్పియడం, దీన్నే ఫ్రాడ్యులెంట్ గ్రోత్ అంటారు. హైదరాబాద్ చుట్టుముట్టు 40% ఫ్రాడ్యులెంట్ గ్రోత్, 40 నుంచి 60% ఫ్రాడ్యులెంట్ గ్రోత్ ఉంది. ఈ ఫ్రాడ్యులెంట్ గ్రోత్ని తప్పించుకున్న 2 ఏరియాలు ఉన్నాయి. ఒకటి సౌత్, ఒకటి ఈస్ట్ హైదరాబాద్. సౌత్ అండ్ ఈస్ట్ హైదరాబాద్ ఈ ఫ్రాడ్యులెంట్ గ్రోత్ కాకముందే బబుల్ బర్స్ట్ అయిపోయింది. ఎట్లా అంటే ఈ శ్రీశైలం హైవేపై కానివ్వండి,
లేదా ఈ నార్త్ ఈస్ట్ అంటే మన యాదాద్రిపై కానివ్వండి, అంటే ఇవన్నీ అసలు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్లాన్డ్, వీళ్ళు చేసిన ప్లాన్ ప్రకారం పోతే లక్షలాది మంది ఇరుక్కోవాలి. ఆల్రెడీ వేలాది మంది ఇరుక్కున్నారు. ఎవ్వడు కెమెరా ముందు రాడు, వాళ్ళ గోడు వినేవాడు కూడా లేడు. ఈ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ హైదరాబాద్ ఈ ఫ్రాడ్యులెంట్ గ్రోత్కి ఒక నిదర్శనంగా మారాయి. అసలు ఈ గ్రోత్ అసలు అన్బిలీవబుల్. ఒక చార్ట్ వేస్తే అసలు ఈ గ్రోత్లో, ఇంక్లూజివ్ గ్రోత్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యారు, అసలు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ హైదరాబాద్లో ఇల్లు తీసుకోలేడు అంటే దాని అర్థం ఏమి, అలా ఎందుకు జరగాలి, 9 ఏళ్ళు ఎవరికి అమ్మారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫోన్ ట్యాపింగ్ కేసులలో వందల ఎకరాలు బ్లాక్మెయిల్ చేసి రాపించుకున్నారు. దాని మీదనే డెవలప్మెంట్ చేసింది. నేను చెప్తున్నా 40% హై రైజెస్ అంటే లిటిగేటెడ్ ల్యాండ్స్ మీద కట్టింది. మంచి మార్గం ఒక్కటే ఈ విషయాన్ని గట్టిగా 3, 4, 6 నెలల ముందు నుంచి మొత్తుకుంటుంది. 40% ఆఫ్ హై రైజెస్ ఆర్ బిల్ట్ ఆన్ లిటిగేటెడ్ ప్రాపర్టీ. లిటిగేషన్ ఉన్న ప్రాపర్టీస్ పై విచ్చలవిడిగా హై రైజ్ కట్టి పారేసి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఒక్క వ్యవహారం నుంచి చూడండి మీరు, అది ఎక్కడ వెళ్తుందో, అసలు ల్యాండ్ ఎట్లా అక్వైర్ చేసిండ్రు, ఒక ఏరియాని ఎట్లా టార్గెట్ చేసిండ్రు, 111 జియో రద్దు ఎందుకు అయింది, రద్దు అయి ఇంప్లిమెంట్ ఎందుకు కాలేదు, ఫార్మాసిటీ రద్దు ఎవరు చేపించిండ్రు, ఫార్మాసిటీ ప్లాన్ ఏం ప్రాబ్లం ఉండే, అసలు ఫార్మాసిటీ ఎవరు ప్లాన్ చేసిండ్రు, ఎందుకు ప్లాన్ చేసిండ్రు, దాని వెనుకున్న మర్మమేమి, కొంగరా కళంలో ఇయర్ బడ్ ఫ్యాక్టరీ ఏమైంది, యాపిల్ ఇయర్ బడ్ ఫ్యాక్టరీ ఏమైంది కొంగర కళంలో. 1 ఇయర్లో అది రెడీ అయిపోయి ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయి వేల మంది, 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్. అంటే మీరు ఇమాజిన్ చేయండి, మనను 9 ఇయర్స్ పాలించిన వాళ్ళు ఫోన్ ట్యాపింగ్, వ్యభిచారం, భూ కబ్జా, మనీ లాండరింగ్, లిక్కర్ బిజినెస్, వ్యభిచారం ఏమేం చేసిండ్రు, బ్లాక్ మెయిలింగ్, 420 కబ్జాలు. అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఈ ఘనకార్యాలు చేస్తే మనం చప్పట్లు కొట్టి రియల్ ఎస్టేట్ ఇంకా పరిగెడుతున్నాం. నేను నిన్న చెప్పినట్టు మంచి రేవుల దగ్గర 4,200, 4,800 మ్యాక్స్, జస్ట్ 3.5, 4 ఇయర్స్ వరకు. ఇప్పుడు అది 9,800 అంటుందంటే ఏదంటే ఏం డెవలప్మెంట్ ఉంది అంటే 5 మినిట్స్లో గచ్చిబౌలి చేరుతామంట, 5 మినిట్స్లో కోకాపేట చేరుతామంట. ఎన్ని రోజులు అమ్ముకుంటారా ఇది కోకాపేట, హైటెక్ సిటీ. సాఫ్ట్వేర్లో జరిగే పరిణామాలు మీరు స్క్రీన్ మీద చూస్తలేరా? చూసి మీకు ఏమనిపిస్తుంది? ఈ కోకాపేటలు, నార్సింగ్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు, హైటెక్ సిటీలు నిలబడతాయి అనుకుంటున్నా. చైనాలో మనకు క్లియర్ కట్గా రియల్ ఎస్టేట్లో సేమ్ జిరాక్స్ కాపీ అంటే ఫోటో కాపీగా జరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్లో. చైనాలో ఏం జరిగిందో దాని ఫోటో కాపీ ఈ కల్వకుంట్ల కుటుంబం ఇక్కడ హైదరాబాద్లో దింపి వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్లు చూస్తే మీరు ఏ రకంగా వాళ్ళ 9 ఇయర్స్ రూల్ని నమ్ముతున్నారు. నేను ఆల్రెడీ చెప్పిన హెచ్ఎండి ఆక్షన్స్ మోకిలాల క్లియర్గా చెప్పిన 30,000 అంటే 18 నుంచి 30,000 దాకా ఉన్న మోకిలా ప్రాపర్టీస్ని రిగ్గింగ్ చేసి 1 lakh, ఎవరు నమ్మలే, 1 lakh కట్టి ఈఎండి కట్టినోడు వాడు మళ్ళీ ఫుల్ పేమెంట్ చేయలేదు. అంటే ప్రభుత్వం తరపు నుంచి రిగ్గింగ్ చేసింది.
కోకాపేట్ ప్యూర్ రిగ్గింగ్, కోకాపేట్ ఫుల్ రిగ్గింగ్. మీరు ఇమాజిన్ చేయండి, నేను నిన్న చెప్పినట్టు అది ఏం ప్రాపర్టీ. రాజా పుష్ప 900 crores కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే 6000 crores కమ్ముకుంటుంది. అంటే మన ముందు పచ్చి మోసాలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి ఆలోచనతో ఈ ఏరియాలో పెరగనున్నాయి. రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏ ఆలోచన లేదు. గవర్నమెంట్ ఉంటుందా కూడుతుందా, ఇది ఏ ఆలోచన. నేను క్లియర్గా చెప్పిన 1.5 year వరకు మీరు ఆలోచించొద్దు రియల్ ఎస్టేట్ గురించి. రియల్ ఎస్టేట్ కుప్ప కూలనుంది. కోకాపేట్ నార్సింగి కూడా ఒక గోస్ట్ కవర్స్ ఉన్న విలేజెస్గా మారుతాయి. గోస్ట్ ప్లేసెస్. ఇప్పుడు చైనాలో గోస్ట్ సిటీస్ ఎట్లున్నాయి, సేమ్ గోస్ట్ సిటీ మన కోకాపేట్ ఏరియా మారిపోతుంది. అసలు పొలిటికో ఎకనామిక్ అండ్ సోషల్ మీరు ఫ్యాక్టర్స్ కిన మనం కళ్ళ ముందే జరుగుతుంది. అవి కిన అబ్జర్వ్ చేసిందంటే మీకు హైదరాబాద్లో జరిగే ఇష్యూస్ అసలు నమ్మశక్యంగా లేవు. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎవరు ప్లాన్ చేసిండు? బిల్డింగ్లు కట్టంగానే అక్కడ బిజినెస్ అవుతుందా? ఆ ప్రాపర్టీస్కి వాల్యూ ఎట్లా జనరేట్ అయింది? గవర్నమెంట్ ల్యాండ్స్ ఆప్షన్ చేసుకొని అంటే అతాపతా లేకుండా ఆ ల్యాండ్ గ్రాబింగ్ ఎలా జరిగింది? అసలు ఒక ఇండిపెండెంట్ విల్లా కడితేనే కొన్ని కోట్ల ఖర్చు ఉంటుంది. అటువంటి చోట్ల వీళ్ళు హై రైజెస్ లేపేసి సామాన్యులకు ఈఎంఐ రూపంలో మీరు చూడండి. ఇది ఇన్స్టిట్యూషనైజ్డ్ ఫ్రాడ్. అంటే దాన్ని ఫ్రాడ్ ఒక ఇన్స్టిట్యూషన్గా మార్చేసారు. ఈవెన్ బ్యాంక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫ్రాడ్. అది కూడా వెళ్తారు చూడండి. కొన్ని రోజులు అయితే బ్యాంక్స్ కుమ్మక్కై వీళ్ళకి ఎట్లా లోన్స్ అలొకేట్ చేసినాయి. ఇప్పుడు ఆ టోటల్ ప్రాజెక్ట్సే నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేస్తే లిటిగేటెడ్ ప్రాపర్టీస్ మీద డిస్మాంటిల్ చేయండి అని ఒక నిర్ణయం వస్తే, ముంబైలో అయింది కదా, ట్విన్ టవర్స్ కట్టిండు వాడు. దాన్ని డిస్మాంటిల్ చేయమని హైకోర్టు జడ్జిమెంట్ వస్తే డైనమైట్లు పెట్టి లేపేసింది. అలాంటి సంఘటనలు తప్పకుండా హైదరాబాద్లో జరుగుతాయి. 40% హై రైజెస్ లిటిగేటెడ్ ప్రాపర్టీస్లో ఉన్నాయి. అసలు ఆ భూముల గురించి తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఒక్క అంతస్తులో 240 ఫ్లాట్లు అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఆ బిల్డింగ్లు కూలగొడితే మీ పరిస్థితి ఏముంటుంది? నేను చెప్తున్నా కదా, 20% సేల్స్ అయితే వాళ్ళ పైసలు వాళ్ళకి వచ్చేస్తాయి. అందుకోసము 80% వేకెంట్కి పెట్టుకొని కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళిపోతుంది. వాట్ దే ఆర్ డూయింగ్ దిస్, ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు క్లిస్టర్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. 900 కోట్లు ఇన్వెస్ట్ చేసిండు, 6000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తుండు. 900 కోట్లు వాడు 20% ప్రాజెక్ట్ సెల్ చేస్తే వచ్చేస్తాయి. ఆ 900 కోట్లు తీసుకొని ఇంకో ప్రాజెక్ట్ జంప్ అయిపోతుంది. అక్కడ ఒక 900 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తాడు. దానికి 5000 crores అమ్మాలి. 20% ప్రాజెక్ట్ అమ్మేస్తాడు. బల్క్లో అమ్ముతాడు, రీటైల్గా అమ్ముతాడు. తన పైసలు తనకు వచ్చేస్తే తీసుకుంటాడు, ఇంకో చోట పోతాడు. అంటే ఈ 80% వేకెంట్ కంటిన్యూ అవుతుంటుంది. వాడు 10 ప్రాజెక్టులు చేస్తాడు. 10 ప్రాజెక్టులలో వాడికి 20% సేల్స్ అవుతుందా? వాడి పైసలు మనకు వస్తాయి. మిగతా 80% డిస్కౌంట్లలా, బల్క్లలా, ఎన్ఆర్ఐలకు, వేరే బిల్డర్స్కు, ఏజెంట్స్కు ఎట్లా అమ్మినా మనకు డబ్బులు వస్తాయి. అంటే టైం ఎంత పాస్ అవుతుంటుందో దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ వాల్యూ పెరగడం అనేది వాడు తన డబ్బు తాను తీసేసుకొని వెయిట్ చేస్తాడు. అందుకోసం మేము చూస్తే వెస్ట్ హైదరాబాద్లో బిల్డర్స్ రేట్లు పడేస్తలేరు అంటే కారణం ఏమంటే అక్కడ ఆల్రెడీ ఫ్రాడ్ జరిగిపోయింది. జనాలకు 20% ప్రాజెక్ట్ అమ్మేస్తే వాళ్ళ కాస్ట్ వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు ఎంత అబద్ధం చెప్తున్నారు.
కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మార్జిన్స్ 15% అంట. సిగ్గుండాలి చెప్పడానికి. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మార్జిన్స్ మినిమం 300%. అంటే అంత ఇన్ఫ్లేటెడ్ కాస్ట్లో ఈ బ్యాంక్స్ ఎలా శాంక్షన్ చేస్తున్నాయి లోన్స్? ఇది ఎవరైనా మాట్లాడుతుండ్రా? దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫైనాన్స్డ్ బై ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కింద రాసి ఉంటుంది. అసలు 300% ఇన్ఫ్లేషన్ నుంచి నీవు బ్యాంక్ లోన్ అలొకేట్ చేస్తే రేపు రేట్స్ పడిపోతే, ఇండస్ట్రియల్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్లో తేడా వస్తే, రేట్స్ పడిపోతే అవి ఆ ప్రాపర్టీస్ ఎవరు మోసుకుంటారు? ఎవరు మోస్తారు? వాడు కట్టాడు, ఈఎంఐ కట్టాడు, వెళ్ళిపోతాడు. వాడు ఫ్లాట్ ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ ఫ్లాట్ బ్యాంకులు మోయాలి. ఈ ఫ్రాడ్లో బ్యాంకులు కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి. నేను మంచి మార్గం ద్వారా చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఈ హై రైజ్ జోలికి పోయినరు అంటే మసి అయిపోతాయి మీ ఇన్వెస్ట్మెంట్స్. ఎన్ఆర్ఐలకు తీవ్రంగా హెచ్చరిస్తున్నా. రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఈ ఏరియాలో మహర్దశ పట్టనుందా అట. ఏం మహర్దశ పట్ట, ఇప్పుడు దుర్దశ పట్టే స్థితి ఉంది. నెక్స్ట్ 4 years వరకు రియల్ ఎస్టేట్లో మీరు పెట్టుబడి పెట్టడానికి ట్రై చేయకండి. మసి బొగ్గైపోతుంది. ఎన్ఆర్ఐలకు హెచ్చరిస్తున్నా, లోకల్ వాళ్ళకి హెచ్చరిస్తున్నా, జంబ్లింగ్ చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నా, గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నా. 9 ఏళ్ళ ఆడిన ఆట ఇక నెక్స్ట్ రాబోయే 9 నెలలు కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. మార్జిన్స్ చూడండి ఎట్లున్నాయి బిల్డర్స్వి. ఇక్కడ మిడిల్ మ్యాన్ ఇరుక్కపోతాడు, సామాన్యుడు ఇరుక్కపోతాడు, జంబ్లింగ్ గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు ఇరుక్కపోతారు, బై టుడే సెల్ టుమారో వాడు ఇరుక్కపోతాడు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇరుక్కపోతారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇరుక్కపోతారు, హౌస్ హోల్డ్ ఓనర్స్ ఇరుక్కపోతారు, ఈళ్ళు వస్తుందని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇరుక్కపోతారు. హై ఇంట్రెస్ట్ రేట్స్ ఒక్క దెబ్బ కొట్టినాయంటే నా కొడుకులారా మీరు టాయిలెట్లో పోతే మళ్ళీ బయటికి రారు. నేను వార్నింగ్ ఇచ్చే విధానం ఇది. నా కొడకల్లారా ఎందుకంటున్నా అంటే ఇదే మాట మీ భార్య, మీ రిలేటివ్స్, మీ పిల్లలు మిమ్మల్ని అంటారు. ఒరే అకలికి అందే, కండ్ల ముందు పతనం జరుగుతుంటే నీవు ఎందుకు లోన్ తీసుకున్నావురా గాడిది అని అడుగుతారు. మీ భార్య అడుగుతుంది, ఇదే మాట అంటుంది. అంటే ఇప్పటివరకు అనిపించుకొని అంటారు మీరు. కళ్ళు కనిపించలేదురా నీకు, నీ బుద్ధి ఏం గడ్డి తినడానికి పోయింది అని అడుగుతారు. మంచిగా ఉండే వరకు మంచిగా ఉంటుంది. నీ ఈఎంఐ ప్రాబ్లం రాగానే నీ భార్య కూడా నీ బుద్ధ మీద చెప్పు తీసుకొని కొడుతుంది. కొట్టిన రోజు నా ఈ వీడియో చూడు, మర్చిపో, నీ ఆత్మ శాంతి. ఆ రోజు ఈ వీడియోలో వీడు చెప్పింది నేను ఫాలో అయ్యింటే ఈరోజు నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని నువ్వు గో ఏడుస్తుంటావు ఇక ఓ అని. కళ్ళ ముందు కనిపిస్తున్నాను. మామూలుగా ఏడుపు ఉండదండి. ఇది దేశంలో అతిపెద్ద కుంభకోణంగా మారదు. కేటీఆర్ బినామీలు 30% టోటల్ ప్రాజెక్ట్స్ 30% వాళ్ళే కంట్రోల్ చేసి, ఇప్పుడు ఆ 30% ప్రాజెక్ట్స్ ఎట్లా పడతాయి చూడండి. రెప్యూటెడ్ బిల్డర్స్ అంతా కుమ్మక్కైపోయింది. ఫస్ట్ హై రైజెస్ పడతాయి, సెకండ్ విల్లాస్ పడతాయి, థర్డ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ పడతాయి, ఫోర్త్ అంటే ఈ ఇన్ఫ్లేటెడ్ ఈ రిగ్డ్ ఏరియాస్ ఉన్నాయి కదా హెచ్ఎండిఏలో అవి పడతాయి. నెక్స్ట్ ఓఆర్ఆర్ పడుతుంది. నెక్స్ట్ లాస్ట్కి ఆర్ఆర్ఆర్ పడుతుంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఇప్పుడే ఊపులో వస్తుంది. చాలా మంది ఓఆర్ఆర్ ఇడిచి ఆర్ఆర్ఆర్కి పోతారు. సో అంత ఫాస్ట్గా ఆర్ఆర్ఆర్ పడదు, ఓఆర్ఆర్ ఫాస్ట్గా పడుతుంది. పెద్ద బిడ్స్ ప్లాట్స్ పడిపోతాయి. మీరు చూస్తూ ఉండండి. చాలా మంది నన్ను ఏమో అనుకుంటున్నారు కానీ
నా సజెషన్ 100% యాక్యురసీతో చెప్తాను. 111 జియో ఏరియాస్తో కొనండి. మళ్ళీ చెప్తాను, విత్ కాన్ఫిడెన్స్ చెప్తాను. 111 జియో ఏరియాస్తో కొనండి, పెద్ద బిట్స్ కొనండి. మీకు మహర్దశ అక్కడ పడుతుంది, మీకు మహర్దశ అక్కడ పడుతుంది. ఎందుకంటే చాలా మంది ఇంటెలిజెంట్ పీపుల్ ఆల్రెడీ అక్కడ బాగా వేసింది. వాళ్ళు అమ్ముకుంటే హై రేట్స్లో మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకోసం మీకు ఏదైనా చిన్న బిట్స్, విలేజెస్ చుట్టుముట్టు ఉన్న బిట్స్, ఈ గుండిపేట దగ్గర నుంచి కొద్దిగా దూరం ఉన్న, అంటే టువర్డ్స్ చేవేళ్ళ దగ్గర ఉన్న బిట్స్, చేవేళ్ళ, వికారాబాద్, తాండూరు దగ్గర వచ్చే బిట్స్, శంకర్పల్లి నుంచి లెఫ్ట్ నార్త్కు ఈ వెస్ట్ సౌత్ వెస్ట్ అప్పర్ సైడ్, నార్త్ సైడ్, అంటే జహీరాబాద్కి కింది దిక్కు, సౌత్ దిక్కు వచ్చే బిట్స్ కొనుక్కోండి, లాభపడతారు. రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్లో ఫస్ట్ వచ్చేది, డిమాండ్ వచ్చేది 111 జియో ఏరియా. గుర్తుపెట్టుకోండి, ట్యాగ్ చేసి పెట్టుకోండి. ఈ సన్నాసులు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ బూమ్ వచ్చేది 111 జియో ఏరియా. నెక్స్ట్ శ్రీశైలం హైవే. మీరు అనుకున్నట్టు శంషాబాద్ అంత ఫాస్ట్ డెవలప్ కాదు. మీరు ఏమనుకోవద్దు, శంషాబాదు శ్రీశైలం హైవే డెవలప్ అయినట్టు కాదు. శ్రీశైలం హైవే కూడా కడతాల్, కందుకూర్, మ్యాక్సిమం కడతాల్, కందుకూర్, మళ్ళీ గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చి ఆర్ఆర్ఆర్ దగ్గర మళ్ళీ కొద్దిగా డెవలప్మెంట్ వస్తుంది. అదెంత అంటిల్ ఈ ఆర్ఆర్ఆర్ కట్టంగానే రియల్ ఎస్టేట్ మొత్తం పడడం స్టార్ట్ అయింది. ఈ లాజిక్ మీరు ఎక్కడ ఇనుండరు. రోడ్ కంప్లీట్ అయ్యే వరకు డిమాండ్ ఉంటుంది. వన్స్ ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయినాక డిమాండ్ పడడం స్టార్ట్ అయింది. ఆ బబుల్ మొత్తం బర్స్ట్ అయ్యి ఆ ప్రీమియం మొత్తం పోయి నార్మల్ ప్రైజెస్ వచ్చాయి. మీరు నమ్ముతారో లేదో, ఆర్ఆర్ఆర్ మీద ఒక టైం ఎట్లా వస్తుందంటే, ఆర్ఆర్ఆర్కి ఒక 20% గ్యాప్ ఉంటుంది ప్రీమియం. అంటే మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు ఆర్ఆర్ఆర్. ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి 20% డిఫరెన్స్ అంటే 70 కిలోమీటర్స్ ఏం మ్యాటర్ చేయదు. అంటే ఆర్ఆర్ఆర్పై రేట్లు అట్లా, అంటే రోడ్ అయ్యే వరకు అట్లే పెరుగుతాయి. వన్స్ రోడ్ కంప్లీట్ అయ్యి ఇనాగరేషన్ అయిందా పడడం స్టార్ట్ అయింది. మీరు చూస్తూ ఉండండి, నా వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. నేను ప్రతి ఒక్కటి మీ అందరి మంచి కోసం సూచిస్తాను. ఇప్పుడు దొంగనా కొడుకులు ఈ నల్గొండ హైవే మీద పడ్డారు. దీనికి మహర్దశ రానుందా? ఏం రా. నేను అక్కడ పర్సనల్లీ నేను అన్ని విజిట్ చేసిన, ఏ మహర్దశ రాదు. నల్గొండ హైవేపై ఏ మహర్దశ రాదు. 100 మీటర్స్ వరకు మీరు కొంటే కొనండి. 100 మీటర్ల వరకు మీరు నల్గొండ హైవేపై కొనండి. లోపల పోయినరా, ఓఆర్ఆర్ అని పిఆర్ఆర్ అని పోయినరా, మీకు 15 ఇయర్స్ పక్క వెయిటింగ్ టైం ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రైజెస్తో కొంటే మీకు 15 ఇయర్స్ ఆగాలి. ఆగేది ఉంటే కొనండి, మీకు ఆగే ఓపిక ఉంటే కొనండి. 15-20 ఇయర్స్ అంటే మీరు ముసలోళ్ళు అయిపోతారు. మహర్దశ ఏమొస్తలేదు, డోంట్ వరీ. రేవంత్ నిర్ణయాలతో మహర్దశ రానుందా? రాదు. ఎందుకంటే మేజర్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోతాయి. సౌత్కి వచ్చిన విపరీతమైన పోటీ బెంగళూరు, మద్రాస్ నుంచి ఉంటుంది. మనం ఆ ధాటిని మనం తట్టుకోలేము. ఎందుకు? మన దగ్గర ల్యాండ్ ఉంది కదా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందే అది ఫాక్స్కాన్. అసలు మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఫ్రాడ్యులెంట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు గుజరాత్లో ఫాక్స్కాన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుంది. ఇప్పుడు గుజరాత్లో ఏం ప్రాబ్లం ఉంది తెలుసా? అక్కడ వర్కర్స్ లేరు, స్కిల్డ్ లేబర్ లేరు. అందుకోసము
వాళ్ళు తైవాన్ నుంచి స్కిల్డ్ లేబర్ ఇంపోర్ట్ చేసుకుంటారంట. మీరు చూడండి కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎట్లా పెరిగిపోతుంది. నువ్వు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నువ్వు గుంజుకొని గుజరాత్కి తెచ్చినావు, లేదా బెంగళూరుకి తీసుకుపోయినావు, లేదా హైదరాబాద్ తెచ్చినావు. అక్కడ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ తెలిసిన ఎవరు లేడు. వాళ్ళని తైవాన్ నుంచి లేదా చైనా నుంచి లేదా జపాన్ నుంచి లేదా యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి లేబర్ని. ఆ లేబర్ చీప్గా రాదు, అక్కడికైనా ఎక్కువ పే చేస్తేనే ఇక్కడికి వస్తారు. మళ్ళీ నీకు కాస్ట్ అడ్వాంటేజ్ ఎక్కడ ఉంది? లేదు. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గుజరాత్కి తగిలిపోయింది. ఇప్పుడు అక్కడ తల పట్టుకొని తల ఇట్లా బండకేసి కొట్టుకుంటారు. క్వాలిఫైడ్ లేబర్ దొరకలేదు. నీకు గుజరాత్లోనే క్వాలిఫైడ్ లేబర్ దొరకకపోతే నీకు హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది? చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సాఫ్ట్వేర్కి ఏ సంబంధము లేదు. చాలా మంది సన్నాసులకు ఏంది అంటే సాఫ్ట్వేర్ అనగానే చిప్ అనుకుంటారు. చిప్ సాఫ్ట్వేర్కి 100 రెట్లు స్కిల్ ఉండాలి, లేకపోతే ప్రతి అడ్డమైన ఆఫ్రికన్ నేషన్స్ కూడా చిప్పులు తయారు చేస్తుంది. ఆ చిప్పులు తయారు చేయలేకనే చిప్ పట్టుకొని తిరుగుతున్నారు ఇంటెల్ ముందర. ఇప్పుడు ఒక 4 చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర చిప్ పట్టుకొని వరల్డ్ ఎందుకు తిరుగుతుంది అంటే ఆ టెక్నాలజీ చాలా దుర్భరం అన్నట్టు. అడ్డమైన సాఫ్ట్వేర్ సన్నాసులకంతా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ రాదు, ఆ టెక్కే లేదు. వీళ్ళు చిప్ తయారైతే దాని మీద సాఫ్ట్వేర్ రాస్తారు, కానీ చిప్ ఫంక్షన్ అంటే ఎట్లా ఫంక్షన్ అవుతుందని చాలా మంది తెలియదు. సాఫ్ట్వేర్ కనుక చిప్ ఈజీగా చేసుకుంటాం అనుకుంటారు. సాఫ్ట్వేర్కి చిప్కి సంబంధం లేదు, ఆ సన్నాసుల. ఇక్కడ ఫాక్స్కాన్ పెట్టేది అడ్డమైన ఇయర్ బడ్ ఫ్యాక్టరీ. అది తెలియక 1,00,000 ఉద్యోగాలు వస్తాయని ఆ ఏరియాలో 100 కిలోమీటర్ల వరకు అమ్ముకున్నారు గాడిద కొడుకున్నారు. ఈ ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ పెడుతుందని ఇవ్వడు జబర్దస్తుకున్నాడంటే ఇల్లిటరేట్ ఈడియట్ రియల్ ఎస్టేట్ వాడు. వానికి బడ్డుకు చిప్పుకు డిఫరెన్స్ తెలియదు. అటువంటి గాడిద కొడుకులు సూటు బూటు వేసుకొని ఏసీ హాల్లో కూర్చుకొని పెద్ద మ్యాపులు తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ యమునా కొడుకులు దాన్ని రాటిఫై చేసి ఇది గ్రోత్ ఉన్న ఏరియాస్ అని నమ్మి ఆ తుక్కుగూడ వాళ్ళంతా మొత్తం ఇట్లా అండి. పేరే తుక్కుగూడ. ఆ తుక్కుగూడ ఇప్పుడు కొంచెం గచ్చిబౌలి లాగా అయిపోయింది. గచ్చిబౌలి, గౌలి దొడ్డి ఏం పేరు రా ఇవి? మంచిరేవుల, గండిపేట, దీన్ని ఇప్పుడు పాష్ పేర్లు అయిపోయింది. కోకాపేట ఏం పేరు రా ఇవి? చిల్లర కొల్లర పేర్లు ఇవి. తుక్కుగూడ, తుక్కు సామాన్లు అమ్మే హోల్సేల్ దుకాణం ఏరియా తుక్కుగూడ. పేరే తుక్కుగూడ. ఇప్పుడు తుక్కుగూడ పెద్ద ఐటీ హబ్. ఫాక్స్కాన్ ఏ ఫ్యాక్టరీ పెడుతుంది కూడా తెలియని సన్నాసులు, ఇల్లిటరేట్ ఇడియట్స్. అంటే వాళ్ళ లేఅవుట్ గురించే వాళ్ళకి సరే తెలియని సన్నాసులు సాఫ్ట్వేర్ వాళ్ళని నమ్మించారు. తుక్కుగూడ కాబోయే గచ్చిపోయాడు గాడిద ముండా కొడుకు. ఏ డౌట్ లేదు, గాడిద ముండా కొడుకులే. ఇప్పుడు ఎంతోమంది చాలా కష్టపడి డబ్బులు పోగేసి ఉంటారు. కష్టపడి బ్యాంకు లోన్లు తీసి మీ ప్రాపర్టీస్ కొనుక్కుంటే వాళ్ళని ఎట్లా ఫూల్ చేస్తారు చూసినా. ఒక ఇల్లిటరేట్ ఇడియట్ వస్తాడు, వచ్చి ఫాక్స్కాన్ వస్తుందంటే తెలుసా మీకు? ఫాక్స్కాన్ వస్తే ఈ ఏరియాకు మహర్దశ పట్టణం ఉంది. ఎక్కడ ఫాక్స్కాన్? 1 ఇయర్లో ఫ్యాక్టరీ రెడీ అయిపోయి వేల మంది పనిచేస్తారు చూడండి. కేటీఆర్ ఇట్లా అన్నాడు. ఆ గాడిద కొడుకుని తీసుకొచ్చి ఆ గేటు కట్టేయండి. ఆ కేటీఆర్ని తీసుకొచ్చి గేటుకి కట్టేయండి. ఫాక్స్కాన్ గేట్ ఉంది, ఆ ఫాక్స్కాన్కి ఇంకా లేదనుకుంటా. ఫాక్స్కాన్కి గేట్ కూడా ఇంకా పెట్టలేదు, కడదామంటే. అక్కడ ఉంటే ఏదైనా తుమ్మ చెట్టు కట్టేయండి. సరే మరి నీవు అంటివి కదరా 1 ఇయర్లో అయిపోతుందని. మళ్ళీ ఏడుందిరా ఫాక్స్కాన్? ఫాక్స్కాన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వాడు తీసుకుపోయి గుజరాత్లో పెట్టే. వాడు నెక్స్ట్ బెంగళూరుకి వస్తాడు, నెక్స్ట్ చెన్నైకి పోతాడు. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అంతా ఇట్లా సెట్ అవుతుంది. మరి మీరెక్కడ ఉన్నారా? ఇయర్ బెడ్లు,
నైకీ ఫ్యాక్టరీ పెట్టనుంది. ఏం తయారు చేస్తారు? లేసులు తయారు చేస్తారు. నైకీ ఫ్యాక్టరీ రానుందా? ఈ ఏరియాకు మహర్దశ పట్టనుందా? ప్రపంచ విఖ్యాత కలిగిన నైకీ ఫ్యాక్టరీ వస్తుంది. ఏం తయారు చేస్తుంది? షూ లేసులు తయారు చేస్తుంది. షూస్ ఎక్కడ తయారు చేస్తుండ్రు? ఏ గుజరాత్లోనో ఉత్తరప్రదేశ్లోనో చెన్నైలో తయారు చేస్తారు. నీకేం మిగిలిందిరా? లేసులు మిగిలింది. లేసుపై ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది? 30,000 మందికి డైరెక్ట్ లేదా 50,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జరగనుంది. పేరు నైకీ ఫ్యాక్టరీ. తయారు చేసేది లేసు లేదా ఐలిడ్స్, మెటల్ ఉంటాయి కదా ఐట్లాగా రౌండ్గా, అవి. పేరు నైకీ ఫ్యాక్టరీ. 30,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జరగనుంది. 50,000 మంది వచ్చి అక్కడ నివాసాలు ఏర్పరచుకుంటారు. గాడిద కొడుకుల్లారా, మీకు చిన్న మామూలు ఫ్యాక్టరీ తేవడానికి చేతగా. అగ్రేరియన్ ఎకానమీ తెలంగాణ మొన్నటి వరకు అగ్రేరియన్ ఎకానమీ, దాన్ని సాఫ్ట్వేర్గా మారడానికి ట్రై చేసింది. సడన్ షిఫ్ట్ ఫ్రమ్ అగ్రేరియన్ ఎకానమీ టు స్కిల్ బేస్డ్ సాఫ్ట్వేర్ స్కిల్ బేస్డ్ ఎకానమీ. ఎంత గ్యాప్ ఉంది? ఆ గ్యాప్ చూసుకొని అందరూ వాళ్ళకున్న స్కిల్ వృత్తిలు విడిచిపెట్టి ఈ సాఫ్ట్వేర్ వెనకబడ్డారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ పంట పండిపోయింది, అయిపోయింది పని. మీరు ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ చూసినండి. మీరు ఎడ్యుకేటెడ్ అయితే ఇన్వెస్ట్ చేయాలి, లేదా ఎడ్డితోటి సన్యాసులు అయితే తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్కి మహర్దశ అంటలేరు. రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల ఈ ఏరియాకు మహర్దశ పట్టదు. ఎట్లా పడుతుంది? సాఫ్ట్వేరే దాన్ని మునిగిపోతుంటే, నైకీ షూలేస్ తయారు చేస్తుంటే, ఫాక్స్కాన్ ఇయర్ బడ్స్ తయారు చేస్తుంటే ఎంప్లాయ్మెంట్ ఎట్లా పెరుగుతుందిరా? దరిద్ర మూడా కొడుకులారా, అది చెప్పడానికి నోరు ఎట్లా వస్తుందిరా మీకు? పోనీ ఆ నోరున్న వాడిని తిట్టొచ్చు. ఈయనే నా కొడుకులు అసలు వీడు ఎడ్యుకేటెడేనా? పోనీ మీరు ఇంత వాడుతున్నారు కదా, ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇది స్మార్ట్ ఫోన్ కంపెనీ వచ్చిందా? ఏమొచ్చింది? ఒక స్మార్ట్ ఫోన్ కంపెనీ వచ్చిందా? ఒక లోకల్ స్మార్ట్ ఫోన్ కంపెనీ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాదు. మళ్ళీ మహర్దశ ఎట్లా పడుతుంది? ఇప్పుడు నల్గొండ హైవే ఆంధ్రాకు పోయే రూటు, దానికి మహర్దశ పట్టనుంది. ఎట్లా? పౌల్ట్రీ ఫార్మ్లు పెడతారా? లేదా ఇంకో 10 రామోజీ ఫిలిం సిటీలు పెడతారా? ఎట్లా పడుతుందిరా మహర్దశ? నువ్వు రింగుపై రింగులు వేసుకుంటూ పోతే ఒక ఏరియాకు మహర్దశ పట్టే లోపే ఇంకో రింగు రోడ్ వేస్తుంది. ఇంకా రింగుపై రింగు 4R 6R. నువ్వు రింగుపై రింగు రోడ్ వేస్తుంటే డెవలప్మెంట్ పాక్కుంటూ పోతుందా? దానికి ఎకనామిక్ సెన్స్ ఏమి ఉండనక్కర్లేదురా. ఫస్ట్ ఏ వర్క్ ఫోర్స్ చేంజ్ కావాలంటే రియల్ ఎస్టేట్లో పనిచేసే సన్నాసులను ఇమ్మీడియట్గా చేంజ్ చేయాలి. అంటే కొనటానికి సిగ్గులేదు ఫస్ట్. అటువంటి ఇల్లిటరేట్ వర్క్ ఫోర్స్ మాటలు అన్నీ కొంటున్నారంటే వీళ్ళు ఎంత డబుల్ ఇల్లిటరేట్సో అర్థమైంది. ఇప్పుడు ఇన్ని రోజులు లేని ఎయిర్పోర్ట్ ఇప్పుడు మహర్దశ పట్టనుంది. ఎట్లా పడుతుంది? 20 ఏళ్ళ నుంచి ఉంది ఎయిర్పోర్ట్. వాడు అందుకోసం లోపల పెట్టండి, ఎవరికి అడ్వాంటేజ్ ఉండదు, వానికే ఉండాలి. పిచ్చోడు కాదు, ఎయిర్పోర్ట్ లోపల ఎందుకు పెట్టండి? మెయిన్ రోడ్ దగ్గర ఏం లేదు. ఎందుకు లేవు అంటే వాడు ఫుల్ ప్లాన్ ఉన్నాడు. నా ఎయిర్పోర్ట్ నుంచి వేరే వాడికి అడ్వాంటేజ్ కాదు. అందుకోసం 20 ఏళ్ళ నుంచి శంషాబాద్లో డెవలప్మెంటే లేదు. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ లేదు, దాన్ని ఇట్లా ఏం చేయాలి అంటే ఈ సమతామూర్తి విగ్రహాన్ని కూడా ఇడవలేదు. సమతామూర్తి అని అక్కడ కొన్ని వేల ప్లాట్లు అమ్ముకుంటారు. ఇప్పుడు అది అటర్ఫ్లా. సమతామూర్తికి అంత డిమాండ్ లేదు. యాదాద్రి పరిస్థితి ఘోరంగా ఉంది. అంటే మీరు ఒకటి దొరకకపోతే ఇంకోటిని పట్టుకొని అంటించుకుంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్లో కోకా పేజ్ 5 minutes కాదు, 5 కాదు 5 secondsలో పోయినా ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ ఉండవు. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే మీకు పడిపోయింది అనుకోండి, మీరు గచ్చిపోలేదు. నాలుక నాకు ఇది చేసుకుంటారా, గీక్కుంటారా మీరు?
గచ్చిపల్లి బిల్డింగ్లో పోయి మూత్రం పోసి రావాలి అంతే ఆఫీస్లలో. అక్కడ వర్క్ ఫోర్స్ ఉండదు. మీరు చూడండి, నేను మాట ఉత్తిగా మాట్లాడా. ఐదారు ఇప్పుడు చూడండి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక ఏరియాలో ఒక 10,000 ప్లాట్లు అంటించారు అనుకోండి. ఇప్పుడు శ్రీశైలం హైవేని పట్టుకుంది, ఫార్మాసిటీ అని 10,000 15,000 కూడా అంటించారు. ఎంత? 2,000 2,500 3,000 ఉన్నప్పుడు గజం ఉన్న ప్రాపర్టీని 15,000 అంటించేసింది. ఇప్పుడు కొన్నోడు దాని రెప్యుటేషన్ ఇప్పుడు వాడు మోయాలి. వాడు కూడా చెప్పాలి, లేదు ఏదో రోజు డెవలప్ అవుతుంది, ఏదో రోజు డెవలప్ అవుతుంది. ఎప్పుడైతుందో తెలియదు, కానీ ఏదో రోజు మార్గదశ పట్టనుంది. రేవంత్ రెడ్డి కుక్క శ్రీశైలం హైవే పై తిరుగుతుంది అంటే ఈ ఏరియాకి మార్గదశ పట్టనుంది. అంటే ఏదో రోజు చేసి ఆ ఏరియాని రెప్యుటేషన్ మెయింటైన్ చేసే పనే వాడిది. ప్లాట్లు అమ్మినోడు కాదు, వాడు సున్నం పెట్టి నామం పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొన్నోడి రెస్పాన్సిబిలిటీ వీడే వేసుకోవాలి. రేవంత్ రెడ్డి చపరాసి ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాడు, సో ఇక్కడ మార్గదశ రానుందా? అందరు చెప్పట్లు రానుంది రానుంది రానుంది. కొంగరకలాన్ గేట్లు తెరుచుకున్నాయి, దీనికి మార్గదశ పట్టనుందా? అసలు అక్కడ ఎంత ప్రొడక్షన్ అయింది, లాభాల్లో ఉందా లేదా, వర్క్ ఫోర్స్ ఎక్కడ ఉంది, ఈ లాజిస్టిక్ హబ్ అంటే ఏమి, అమెజాన్ ఫ్యాక్టరీ పడితే మీకేం లాభము, అమెజాన్ రాబోతుంది, అది వేరే హౌస్రా, అది దాంట్లో 15,000 జీతాలు ఉంటాయి. అక్కడ ఎవడు ఇల్లు కట్టుకొని పెద్ద బంగ్లాలు కట్టుకోడు ఎవడు. లాజిస్టిక్ హబ్ అంటే మీకేం పెద్ద అడ్వాంటేజ్ లేదు, కూలిగాళ్ళు ప్యాకింగ్ పని చేస్తారు అక్కడ. లాజిస్టిక్ హబ్ అని మీరు ఏమో అనుకుంటారేమో, ఈ డ్రై పోర్ట్లు లాజిస్టిక్ హబ్లు ఇవన్నీ చిల్లర పనులు ఉంటాయి అక్కడ, హైటెక్ పనులు ఏముండవు. అర్థమైందా? ఆ బెల్ట్ల మీద కాటన్ చూస్తే దానికి బార్కోడ్ స్టిక్కర్ లేచి ప్యాక్ చేసి పంపిస్తారా, దాన్ని అంటారా లాజిస్టిక్ హబ్ అని. అమెజాన్ లాజిస్టిక్ హబ్ అంటే అంతే. నేను చెప్తా, నేను ప్రాక్టికల్గా చూసిన అందుకొని చెప్తున్నా. స్టోరేజ్ ఏరియాస్ ఉంటాయి రా అది. అది ఆ కాటన్స్ అని వస్తే దాన్ని స్టిక్కర్ కొట్టేసి ఎక్కడ పంపించాలని అక్కడ పంపిస్తారు. దానికి హైటెక్ ఎక్విప్మెంట్ అవసరం లేదు, హైటెక్ బ్రెయిన్స్ అవసరం లేదు, సాఫ్ట్వేర్కి సంబంధం లేదు. మీరు ఏమో అనుకుంటారేమో డ్రై పోర్ట్లు అని, మీకు అర్థం కాని టర్మ్స్ కనుకనే ఇప్పుడు ఒకరిని పట్టుకొని అరే డ్రై పోర్ట్ ఎట్లా వర్క్ అవుతుందిరా అని అడగండి. ఎవరు ఉంటారు కదా సాఫ్ట్వేర్ వాడిని అడగండి, కొంచెం మంచి సాఫ్ట్వేర్ అని పెట్టుకొని బాబు ఇది డ్రై పోర్ట్ అంటే ఏమి అని అడగండి. అని అడగండి, సాఫ్ట్వేర్ నుంచి బయటకు వస్తుంటాడు ఇన్ఫోసిస్ నుంచి విప్రో నుంచి, బాబు ఒక నిమిషం ఆయన, బాబు ఈ లాజిస్టిక్ పార్క్ ప్లస్ ఈ డ్రై పోర్ట్ అంటే ఎట్లా వర్క్ అవుతుంది అనే ఐడియా ఉందా నీకు? 90% 95% వాళ్ళకి తెలియదు. అలాంటి విషయాలు ఈ చదువురాని చౌట దద్దమ్మలు రియల్ ఎస్టేట్ వాళ్ళు హైలైట్ చేసి చెప్తారు. ఇక్కడ లాజిస్టిక్ హబ్తో రావటం వల్ల ఈ ఏరియాకు మార్గదశ రానుందా అని. గాడి కొడుకులారా, మీకు డ్రై పోర్ట్ అంటేనే తెలియదు. అసలు అది ఎట్లా వర్క్ అవుతుంది, హైదరాబాద్లో దాని యూటిలిటీ ఏమి, హైదరాబాద్కు ఉన్న డిసడ్వాంటేజ్ ఏమి, డ్రై పోర్ట్స్ వల్ల అది ఏమైనా హెల్ప్ అవుతుందా? ఇప్పుడు ప్రాక్టికల్గా హైదరాబాద్కి ఎటువంటి ఇండస్ట్రీస్ రావాలి తెలుసా? ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, గార్మెంట్స్, ఇలాంటి ఇండస్ట్రీస్ రావాలి. ఇప్పుడు మన స్టేట్ డెవలప్మెంట్ కావాలంటే ఆగ్రో ఇండస్ట్రీస్ అంటే ఆగ్రో ఎక్స్పోర్ట్స్, ఈ లోకల్ కన్సంప్షన్ వస్తే లాభం లేదు. ఇలాంటి ఇండస్ట్రీస్ వస్తే అప్పుడు ఈ ఏరియా మార్గదశ తిరగనుందా, దాని దిశ తిరగనుందా అని ముష్టి క్వశ్చన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అడిగిన పాయింట్లు కొంతమంది అడిగాను, ఇప్పుడు మీరు అది విడిచిపెట్టండి. ఇప్పుడు టాప్ ఎవడన్నా ఎక్స్పోర్ట్ అంటుంటారు అని అడగండి, డ్రై పోర్ట్ వస్తే ఏం అడ్వాంటేజ్,
అసలు మన లోకల్ ఇండస్ట్రీస్కి డ్రై పోర్ట్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఉం? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బెంగళూరులో హార్టికల్చర్ ఫార్మ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్లకు అంటే ఆ విమానాశ్రయం లేదా త్రూ ఎయిర్ పంపిస్తే గిట్టుబాటు అవుతుంది, ఎందుకంటే అది షార్ట్ టైంలో ఆ డెస్టినేషన్ చేయాలి. అటువంటి మన ఇండస్ట్రీస్ ఉన్నాయా హైదరాబాద్ చుట్టూ? ఫామ్ ల్యాండ్సే లేవు, ఇంకా అగ్రేరియన్ ఎకానమీ ఎక్కడ ఉంటుంది? అవి ఫార్ ఆఫ్ 200-300 కిలోమీటర్ దాటితే కానీ మన దగ్గర ఒడ్లు జొన్నలు సజ్జలు కనిపించవు, మొత్తం ప్లాటింగే. హైదరాబాద్ చుట్టుముట్టు హార్టికల్చర్ ఫీల్డ్స్ కానివ్వండి, లేదా ఫ్లవర్ రిలేటెడ్ ఫార్మ్స్ కానివ్వండి, లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, పెద్ద స్కేల్లో ఉంటే దానికి అనుగుణంగా వీళ్ళు లాజిస్టిక్స్, డ్రై పోర్ట్స్, త్రూ ఎయిర్ షిప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే దీని టర్మ్స్కి వీళ్ళకు గాడిద కొడుకులకు అసలు టర్మే తెలియదు. ఇంకా గచ్చిబౌలి, కోకాపేటు, రైకాపేటు, లంగాపేటు, కోకా, రైకా, లంగా, దొంగాపేటు. Where are you staying? I am staying in Langapet. Where is that Langapet? Near Kokapet. ఇట్లా చెప్పుకుంటారు, రేపు అంతా పాస్ కదా. కోకాపేట కూడా పేరు కూడా ఐఎమ్ స్టేయింగ్ ఇన్ గచ్చిబౌలి. గచ్చిబౌలి, గౌలి దొడ్డి, బందర్ దొడ్డి, నీ నోట్ల నా ముడ్డి. వేర్ ఆర్ యు స్టేయింగ్? ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హై రైజ్ ఇన్ నీ నోట్ల ముడ్డి. Where are you staying? Neenotla Mujji. Oh, that's a place? Yes, that's a very posh area. ఎక్కడ ఉన్నాయి మీ విలాస్? Neenotla Mujji. Oh, Neenotla Mujji. Yes. Where are you staying in Neenotla Mujji? Because అక్కడి నుంచి సర్వీస్ రోడ్స్ కనెక్షన్ ఉంది, గచ్చిబౌలికి నీనోట్ల ముడ్డికి కనెక్షన్ ఉంది. అందుకోసం ఐఎమ్ స్టేయింగ్ ఇన్ విలా ఇన్ నీనోట్ల ముడ్డి. ఓ నీనోట్ల ముడ్డి, నీనోట్ల ముడ్డి, గౌలి దొడ్డి, బందర్ దొడ్డి, పైఖానా కుడ్డి, ఇవి కూడా పాష్ ఏరియా. రేపు ఇట్లే ఉంటాయి పేర్లు. వేర్ ఆర్ యు స్టేయింగ్? ఇన్ పైఖానా కుడ్డి. ఓ పైఖానా కుడ్డి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెస్టారెంట్స్, బార్స్. రేపు కేటీఆర్ లాంటి వచ్చి ఆ పైఖానా కుడ్డి అనే ఏరియాలోనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తాడు. అక్కడ ఏం చెప్తాడు? కే హ్యాబ్ అంటాడు. ఓ అందరు అక్కడ బస్సు రూట్లో బస్సు పోదు, ఏం పోదు, మనం జీపీఎస్లో ఎత్తుకో. అవి ఏం పేర్లు? గుడలు, గిల్లీలు, గుడ్డులు, గుడలు. ఆ పేర్లలో వీళ్ళు దాన్ని భాషలు చేసి ఈ కుర్దులు, కరడులు, బాదులు, దీని అంతా ఇంత భాషకు వలుపుతాం. కొంతమందికి శంషాబాద్, శ్మశాన బాధ తెలియదు, అట్లాంటి ఏరియా. ఈ 20 ఏళ్ళ నుంచి అక్కడి నుంచి శంషాబాద్ ఉంది. ఏం గ్రోత్ ఉంది? ఎందుకు గ్రో కాలేదు? ఇప్పుడు ఎందుకు దాన్ని అమ్మడానికి చూస్తున్నాడు? ఒకసారి ఆలోచించాడు. శంషాబాద్, షాద్నగర్ ఏమన్నా గచ్చిబౌలినా? ఈ క్వాలిఫికేషన్ ఏముంది? ప్రతిదానికి ఒక పేరు. మీరు ఇమాజిన్ చేయండి, మనం ట్రైన్లలో పోతుంటాం అప్పుడన్నా మహబూబ్ నగర్కి, అక్కడికి మధ్యలో ఏరియాస్ వస్తాయి. అవి ఎట్లుంటుండే? ఇప్పుడు అవి రాజేంద్ర నగర్లో ఫేమస్ ఏరియాస్ అట. ఆ పేరు తీసుకుంటే కూడా అసహ్యం వేస్తుంది. అటువంటి దగ్గర పెద్ద పెద్ద విల్లాస్, అటువంటి ఏరియానే డేంజరస్ ఏరియా. ఆ రాజేంద్ర నగర్ ఆ చుట్టుముట్టు ఓల్డ్ సిటీ ప్రాంతం. అక్కడ ఏ ధైర్యంతో మీరు పెద్ద పెద్ద హైరైజ్ కడుతుంది? సెక్యూరిటీ ఎట్లుంటుంది?
అవి ఏమన్నా ఏరియాలా బద్వేల్ అవి ఎట్లుంటుండేది సాయంత్రం 6 అయిందంటే స్టేషన్లో ఎవరు దిగకుండా బద్వేల్లో ఆ గుడలు ఈ గుడలు ఓల్డ్ సిటీలో పోయే లోకల్ ట్రైన్ పుష్పులు పోతుంటే 6 అయితే దిగడం కష్టం. అటువంటి ఏరియాలను పాష్ పేర్లు పెట్టి లగ్జూరియా ఫుగ్జూరియా నేను చెప్పిన పేర్లే ఎట్లున్నాయి దాన్ని ఎంత పాషగా మార్చేసాను వాడు. మనమందరము ఈ రానున్న రోజుల్లో ప్రాక్టికల్గా ఏ రీజన్స్తోనూ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు చీటింగ్ ఇప్పుడు లాస్ట్ 9 ఇయర్స్లో ఏం చీటింగ్ అయింది దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ అదే పని చేయడానికి పోదు. వాళ్ళకి ఆ వెసులుబాటు లేదు గుర్తుంచుకోండి. వాళ్ళు ఇప్పుడు పడే పనిష్మెంట్ చూసి దర్చుకుంటారు. ఇప్పుడు కవిత చూడండి వాడు మొక్క మీద చెప్పేసిండు నీకు బెయిల్ ఇచ్చే ఛాన్స్ లేదు అని ఈజీగా చెప్పేసి ఇప్పుడు న్యూస్ ఛానల్లో చెప్పేస్తున్నారు. లోకల్ ఎవరైనా ఉంటారు కదా బెయిల్ ఇచ్చే ఛాన్సే లేదని చెప్తున్నారు. మనకు ఈ హైకోర్ట్స్ సుప్రీంకోర్ట్స్ జడ్జిమెంట్ ఇచ్చే అవసరం లేదు. వీళ్ళు చేసే క్రైమ్స్కి ఎప్పుడైనా ఛానల్లో చెప్పేస్తున్నాడు వీళ్ళకి ఇన్నేళ్ళు జైలు శిక్ష అంటే హీనియస్ క్రైమ్స్. వీళ్ళు పొలిటీషియన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అయినా సిగ్గుమాలిన నా కొడుకులు వచ్చి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం. అది మనం ఇచ్చే వెసులుబాటు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎన్ని క్రాక్స్ వచ్చి ఎన్ని స్కామ్స్ బయటపడతాయి చూడండి. నేను అందరినీ అలర్ట్ చేస్తున్నా ఈ వీడియోతో. నేను కావాలిస్తే ఒక్కొక్క ప్రాజెక్ట్ని బాగా పొగడవచ్చు, డబ్బులు ఇస్తారని పొగడవచ్చు. నేను ఆ ప్రాజెక్ట్ నేను తీయదలుచుకోలేదు. నేను క్లియర్గా కాంట్రారియన్ వ్యూ తీసుకున్నా దాని మీదనే నా స్టాండ్ ఉంటుంది. నేను గత 9-10 monthsగా ఏం చెప్తున్నా ఈ విషయం కూడా మీకు ఖచ్చితంగా చెప్తున్నా. హైదరాబాదుకి ఏ మహర్దశ పట్టదు. ఈస్ట్ హైదరాబాదు లీస్ట్ హైదరాబాదు. సౌత్ హైదరాబాద్కి అసలు సొల్యూషన్స్ లేవు. సౌత్ హైదరాబాద్కి ఏదన్నా దాన్ని పెంచడానికి మన సొల్యూషన్ అంటే ఏం లేవు. మీరు నమ్ముతారో లేదో నేను ఇది చెప్పొద్దు కానీ రేవంత్ రెడ్డి కూడా వెస్ట్ హైదరాబాద్ వైపే ఉంటాడు. ఇది చాలా ఘోరమైన సిచ్యువేషన్. నాకు అందుతున్న సమాచారం ఏమంటే రేవంత్ రెడ్డి కూడా వెస్ట్ హైదరాబాద్ వైపే మొగ్గు చూపి అక్కడనే ఇరుక్కుపోయి రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏం పరిణామాలు జరుగుతున్నాయి రేపు రేవంత్ రెడ్డితో కూడా అలాంటి పరిణామాలే జరగనున్నాయి. నా దగ్గర ఉన్న సమాచారం మీరేమనుకోకండి. రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రానుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ తప్ప ఏ మహర్దశ పట్టలేదు, పట్టబోదు. ఇవన్నీ ఫ్రీగా వచ్చే ప్రాపర్టీసే. అంటే ఫ్రీ ఫేక్ ఫ్రాడ్యులెంట్ ప్రాపర్టీసే ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అవుతుంది. అది తప్ప ఇక్కడ ఏ మహర్దశ పడతలేదు. ఇండస్ట్రీస్కి ల్యాండ్ అలొకేట్ అవుతలేదు, కొత్త ఇండస్ట్రీస్ వస్తలేవు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డౌన్ అవుతుంది, బెంగళూరే సఫర్ అవుతుంది. అంటే హైదరాబాద్లో ఆల్రెడీ పని అయిపోయింది. ఇది గమనించకుండా పిచ్చి వాదనలతో ఇప్పుడు అమెరికాలో కూడా ఆ సిచ్యువేషన్ ఉంది. రియల్ ఎస్టేట్ అమెరికాలో కూడా డౌన్ అవుతుంది.
వరల్డ్ వైడ్ ఇప్పుడు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తప్ప ఏ రంగానికి ఫ్యూచర్ లేదు. డిఫెన్స్, అగ్రో ఈ రెండు ఇండస్ట్రీస్కే వరల్డ్ వైడ్ ఇప్పుడు డిమాండ్ ఉంటుంది. అగ్రో అంటే ఫుడ్ రిలేటెడ్, డిఫెన్స్ అంటే డిఫెన్స్ రిలేటెడ్. డిఫెన్స్లో కూడా కొన్ని సెక్టర్స్. అగ్రో ఇండస్ట్రీస్కి మాత్రం రెగ్యులర్ గ్రోత్ ఉంది. కానీ మన అగ్రేరియన్ ఎకానమీ అయినా దాన్ని ప్రోత్సహించలేదు గవర్నమెంట్. ఇఫ్ యూ బికమ్ అన్ అగ్రేరియన్ హబ్, డెఫినెట్లీ హైదరాబాద్ విల్ ప్రాస్పర్. మాస్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవి టెక్స్టైల్, గార్మెంట్స్, ఎలక్ట్రికల్ ఇలాంటి ఇండస్ట్రీస్. అది మనకు తెచ్చుకునే చేత కాదు. సో మహర్దశ ఎట్లా పడుతుంది? ఎవరైనా వచ్చి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు మహర్దశ అంటే తెలుసు, చెప్తా, చెప్పు. మహర్దశ ఎట్లా పడుతుంది? ఛాన్సే లేదు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి అంటే జేజం వచ్చిన నెక్స్ట్ 4 years వరకు తెలంగాణ డౌన్ అండ్ అవుట్. మళ్ళీ ట్యాగ్ చేసుకోండి, డౌన్ అండ్ అవుట్. 1 yearలో తీవ్రమైన ఒడిదుడుకులతో ఈ కోకాపేట, నార్సింగ్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు డెసిమేట్ అయిపోతుంది. డెసిమేట్ అంటే నరకి వేయబడతాయి. 40% హై రైజెస్ ప్రాబ్లమేటిక్గా మారుతాయి. థౌజండ్స్ ఆఫ్ లీగల్ కేసెస్ ఫైల్ అవుతాయి. ఆల్రెడీ దానికి శ్రీకారం చుట్టబడ్డది. ఎన్ఆర్ఐ వాళ్ళు వేల సంఖ్యలో కేసులు వేస్తారు. మీరు చూస్తూ ఉండండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిణామాలు నేను చెప్పినట్టు జరగకపోతే నేను నా ఛానల్ క్లోజ్ చేసుకుంటాను. ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా. ఏ మహర్దశ పట్టదు. 4 ఏళ్ళ వరకు కూల్గా దుప్పటి కప్పం పండుకోండి. హైటెక్ సిటీ అటువంటి ప్రాంతాల్లో కూడా ఎవరు 7,000 SFT పైన ఏ ఫ్లాట్ కొనడానికి పోకండి. సీల్డ్ 7,000 ఈజ్ ఫైనల్. మ్యాక్సిమం 7,000 సీల్ చేసి పారేయండి. 7,000 పైన పోకండి. అప్పుడు మీకు సేఫ్టీ నెట్ ఉంటుంది. అబౌవ్ 7,000 ఇన్వెస్ట్ చేశారా, అది ఎటువంటి ప్రాపర్టీ కానీ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, కోకాపేట, ఎటువంటి పాష్ ఏరియా అయినా పర్వాలేదు, హారబుల్గా ఉంటుంది సిచ్యువేషన్. మీరు 7,000 కొన్నా మీకు అట్లీస్ట్ 2,000-3,000 ఫాల్ కనిపిస్తుంది. మీరు 9,000 కొంటే మీ పని ఫినిష్. మీకు 20 years వరకు మీ పెట్టుబడి వాపస్ రాదు. దీంట్లో బ్యాంక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. హెవీ ఫాల్ బ్యాంక్స్లో కూడా. మీరు చూస్తూ ఉండండి. నేను చెప్పిన మాట ప్రతి ఒక్కటి మీరు స్టాంప్ వేసుకొని ఈ వీడియోని ట్యాగ్ చేసుకొని పెట్టుకోండి. డేట్ వేసుకొని పెట్టుకోండి. ఈరోజు ఈ వీడియో లోడ్ అయింది, అట్లే జరుగుతుంది. ఇప్పుడు మీరు గ్యారంటీ మాట్లాడండి. మంచి మార్గంలో చెప్పిండు ఆ రోజు అదే ఖచ్చితంగా జరుగుతుంది. కళ్ళ ముందు జరుగుతుంది. ఇప్పుడు జరిగింది, రేపు జరుగుతుంది. ఇది నా ప్రామిస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మీరు ఫైనాన్షియల్గా తోడ్పడాలి అనుకుంటే తోడ్పడవచ్చు, లేదా మీ లైవ్లతోనే సరిపెట్టవచ్చు అని చెప్తూ నమస్కారం.